ప్రతి ఏడాది మన దేశంలో కోట్లాది రూపాయల విలువైన ఒక పంట రైతుల కళ్ల ముందే నేలపాలవుతోంది. ఆ పంట పేరే జీడి మామిడి పండు. జీడి గింజ కోసం చెట్టెక్కి కోసే రైతు దానికంటే 8 నుంచి 10 రెట్లు పెద్దగా ఉండే పండును మాత్రం అక్కడే వదిలేస్తాడు. అలా ప్రతి సంవత్సరం సుమారు 40 లక్షల టన్నుల పళ్ళు తోటలోనే కుళ్ళిపోతున్నాయి. కానీ ఈ పండులో 85% రసం ఉంది. 10% సహజ చక్కెర, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో సహా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పండుతో జ్యూస్ తయారవుతుంది, జామ్ తయారవుతుంది, ఊరగాయ, క్యాండీ, టూటీ ఫ్రూటీతో సహా వివిధ ఉత్పత్తులు తయారవుతాయి. అంతేకాదు, గోవాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫెన్నీ పానీయం కూడా ఇదే పండుతో చేస్తున్నారు. మరి ఇంత విలువైన ఈ పండును సంపదగా ఎలా మార్చాలి? ఉత్పత్తుల తయారీలో గ్రామీణ యువతకు ఉచితంగా వసతి కల్పించి శిక్షణ ఎక్కడ ఇస్తున్నారు? తెలుసుకోవాలంటే జీడి మామిడి ఉత్పత్తులపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఉద్యానవన పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తతో ఈ స్పెషల్ ఇంటర్వ్యూను చివరి వరకు చూడండి. మీ పరిశోధన కేంద్రం నుంచి జీడి మామిడి పండ్ల నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారని తెలిసింది. అసలు ఏంటి ఆ ఉత్పత్తులు? దానికన్నా ముందు జనరల్గా జీడి మామిడి తోటలు ఎన్ని ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో? జీడి మామిడి పిక్కలే తీసుకుంటారు, పండు వదిలేస్తారు. ఇట్లా ఎంత పండు వేస్ట్ అవుతుంది? ముఖ్యంగా మనకి జీడి మామిడి ఈ కోస్టల్ ఏరియాలో మనకి బాపట్ల నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు జీడి మామిడి చాలా ఫేమస్, అనాదిగా ఉంది. దాదాపు 40 ఏళ్ల క్రితం గవర్నమెంట్, ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాల్లో అయితే 40 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ఉచితంగా మొక్కలు ఇచ్చి వీళ్ళకి ఉపాధి లైవ్లీహుడ్ దొరుకుతుందనే ఉద్దేశంతో కొండల మీద అన్ని సీడ్లింగ్స్ నాటించారు. అవి ఇప్పుడు వాళ్ళకి చాలా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆ సీజన్లో 2 నెలలు ఏరుకొని జీడి పిక్కల ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కానీ దాన్ని కరెక్ట్గా విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రాసెసింగ్ సదుపాయాలు లేక గిరిజన రైతులు చాలా నష్టపోతున్నారు. అందులో ముఖ్యంగా జీడి పిక్కల మీద ఎంతో కొంత అమ్ముకొని లబ్ధి పొందుతున్నారు. కానీ జీడి పండు మీద అయితే దాదాపు పిక్కలకి 8 రెట్లు విలువైన 8 రెట్లు వాల్యూ అయిన క్వాంటిటీస్ మనకు పండు అవైలబుల్గా ఉంది ప్రతి తోటలో కూడా. అంటే దాదాపు కొన్ని లక్షల టన్నులు, మనం దాదాపు 60% జీడి మామిడి ఆక్యుపై ఉంది ఏజెన్సీ ఏరియాలో. కొన్ని లక్షల టన్నుల పండు అంతా కూడా ఆ తోటలోనే పిక్క సపరేట్ చేసుకొని పండుని అక్కడే వదిలేస్తారు. గుట్టలుగా పడిపోయి ఉంటాయి. అవి గేదెలు చాలా ఇష్టంగా తింటాయి కూడా. అలాగే భూమిలో కలిసిపోతూ ఉంది. కానీ దాంట్లో చాలా విలువైన మెయిన్ మనకు భూమి మీద దొరికే అన్ని పండ్ల కంటే విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ అవసరం కూడా, నేరుగా దొరుకుతుంది. మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు కూడా పండు నేరుగా తినేవాళ్ళు. దాంట్లో కొంచెం టానిన్స్ ఉండడం వల్ల తినడానికి కొంచెం అస్ట్రింజెన్స్, తినేటప్పుడు గొంతులో నిసం అంటుంది. అందువల్ల ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. సో ఆ విధంగా దీన్ని ఆ టానిన్స్ రిమూవ్ చేసే టెక్నాలజీ కూడా ఇప్పుడు లభ్యం ఉంది. అంటే మెంబ్రెయిన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానీ, అలాగే స్టార్చ్ ద్వారా క్లారిఫికేషన్ కానీ, అనేక రకాలైన శాస్త్రీయ విధానాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటన్నిటిని మన గిరిజన రైతులకు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు ఉపయోగించడం లేదు. మేము రీసెంట్గా 2 సంవత్సరాల క్రితము మన డైరెక్టరేట్ ఆఫ్ క్యాషో అండ్ కోకో కేరళ, అంటే క్యాషో బోర్డు ఉంది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ గవర్నమెంట్ వారిది, వారి సహాయంతో దాదాపు 4 ట్రైనింగ్లు ఇచ్చాము. ఇప్పుడిప్పుడే చాలామందికి అవగాహన వచ్చింది. ఈ సంవత్సరం మా దగ్గరకు ముందుకు వచ్చారు. కొన్ని ఉత్పత్తులు తయారు చేసి మన సీజన్లో మనం సేల్ కౌంటర్ కూడా పెట్టి కొంత సేల్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కానీ దీన్ని వాళ్ళకి ఇంకా ఎక్కువగా శిక్షణ ఇచ్చి వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం కలిగిస్తే ఉచితంగా, అంటే ఫ్రీగా వాళ్ళ తోటలో ఉన్న పండ్లను ఉపయోగించుకొని వాళ్ళు జీడి పిక్కల కంటే కూడా ఎక్కువ ఆదాయం పొందవచ్చని మా పరిశీలనలో తేలిందనమాట. ఆల్రెడీ శిక్షణ ఇచ్చారా మీరు? దాదాపు ఎన్ని చోట్ల ఇచ్చారు? బ్యాచ్లు 425 100 మందికి మాత్రం శిక్షణ ఇచ్చాము. ఒక బ్యాచ్కి 25 మందికే మనకి ఇచ్చాము. ఒక 100 మందికి శిక్షణ ఇచ్చాము. వాళ్ళు కొంతమంది మన సీజన్లో తయారు చేసుకుని సీజన్లో కొంత ప్రోడక్ట్ కూడా అమ్మిచ్చాము. సిరప్ తయారు చేయడము, క్యాండీ తయారు చేయడము, పికిల్స్ తయారు చేయడము, ముఖ్యంగా జ్యూసు మనకు క్లారిఫికేషన్ చేసిన జ్యూస్గా మనం తాగితే సమ్మర్లో వస్తుంది కాబట్టి చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట. ఇవన్నీ చేశారు వాళ్ళు? ఇవన్నీ చేశారు. ఇప్పుడు హోమ్ లెవెల్లో మన సీజన్లో మన ఏప్రిల్ మేలో 2 నెలలు బాగా చేయగలిగారు. కొంత మేము ఈ హోటల్స్లో కూడా సేల్ కూడా చేపించాము. బాగా రెస్పాండ్ వచ్చింది. కానీ దాన్ని లార్జ్ స్కేల్లో వాళ్ళకి చిన్న యూనిట్లు, అంటే జ్యూస్ తీసే మిషను, దాని కూలింగ్ డిస్పెన్సరు, అవి కానీ సదుపాయం చేయగలిగితే మనం ఇక్కడ టూరిజం ఏరియా బాగా అభివృద్ధి చెంది కాబట్టి ఆ 2 నెలల్లోనే చాలా ఇక్కడ మార్కెటింగ్ చేయవచ్చు. తద్వారా మనం వచ్చే టూరిస్టులకి మంచి న్యాచురల్ ఒక డ్రింక్ని అందుబాటులో ఉంచవచ్చు. ప్లస్ వీళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ కొంత శాతం డ్రింక్ అమ్ముకోవచ్చు. ఆ మిగిలిన పండు నుంచి ఆ సీజన్లోనే మ్యాక్సిమం పండుని కలెక్ట్ చేసి కోల్డ్ స్టోరేజ్ అవన్నీ ఏర్పాటు చేస్తే, ఎందుకంటే ఈ సీజన్ చాలా తక్కువ పీరియడ్,
దాదాపు 40 రోజుల్లో మొత్తం పండ్లు రాలిపోతాయి, మళ్ళీ మనకు కావాలని దొరకవు. ఆ 45 రోజుల్లో పండ్లన్నీ గ్యాదర్ చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దాన్ని మనం సంవత్సరం మొత్తం కూడా అనేక రకాలైన విలువైన ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకుని అమ్ముకునే విధంగా చేయగలిగితే అది మొత్తం వాడుకుంటే కొన్ని కోట్ల ఆదాయాన్ని మనం ఈ గిరిజన రైతులకు, ముఖ్యంగా జీడి మామిడి ఎవరైతే ఉందో వాళ్ళ రైతులకు మనం కల్పించవచ్చు అనమాట. జీడి పిక్కల కంటే జీడి పండుతో చేసే ఈ వాల్యూడెడ్ ఉత్పత్తులు వాటికి ఎక్కువ డిమాండ్ ఉందా, వీటికి ఎక్కువ డిమాండ్ ఉందా? ఇవి జీడి పండు నుంచి వచ్చే అనేక రకాల ఉత్పత్తులు. జీడి పిక్కలంటే పప్పు మాత్రమే వస్తుంది, అది రెగ్యులర్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ మార్కెట్ ఉంది. కానీ జీడి పండు ఉత్పత్తులు ఎక్కడ దొరకట్లేదు, కావాలన్నా దొరకట్లేదు. మార్కెట్లో ఇప్పుడు తాజా పానీయము, సహజమైన ఉత్పత్తులకి, ఆరోగ్య పానీయాలకు చాలా డిమాండ్ ఉంది. ఈవెన్ ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా ఉంది. ఈవెన్ రీసెంట్గా కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఈ క్యాషియో యాపిల్ బేస్డ్ బెవరేజ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా అమ్ముతున్నారు. ఆ రేంజ్కి టెక్నాలజీ వచ్చేసింది, కానీ మన రైతులకు ఇంకా అందుబాటు రాలేదు. అందుకని మొట్టమొదటిగా మేము ఈ 2 ఏళ్ల కిందట DCCD సహకారంతో ఇక్కడ మొదలుపెట్టాము. ఇప్పుడు ITDA వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము, అలాగే కలెక్టర్తో కూడా మనం డిస్కస్ చేశాము. ఫ్యూచర్లో నెక్స్ట్ సీజన్కి వెళ్ళా ఇక్కడ కొన్ని అవుట్లెట్లు పెట్టి కొన్ని ఉత్పత్తులు అమ్మడము, కొన్ని ఉత్పత్తులు మార్కెట్ చేయడం కూడా అంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా సైడ్ నుంచి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని చూస్తాము అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాడేరు, రంపచోడవరం, అరకు వైపు కూడా చాలా జీడి తోటలు చూసాం మేము. ఓకే, ఆ ఏరియాల్లో మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. దాదాపు SHG గ్రూపులు చాలా ఉన్నాయి. ఎవరైనా మన ఇంటర్వ్యూ చూస్తున్న SHG గ్రూపులు మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా? ఆ విధానాలు ఏంటి? ఎస్ సార్, ఖచ్చితంగా మనము ట్రైనింగ్ ప్రతి సంవత్సరం మనకు DCCD సహకారంతో 2 ట్రైనింగ్లు వస్తున్నాయి. అంటే 20, 50 మందికి ఇస్తున్నాము. వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి భోజనం పెట్టి స్టైఫండ్ కూడా ఇస్తాము. అలా కాకుండా వాళ్ళు సొంతంగా ఎవరైనా గ్రూప్కి ఫామ్ అయితే మనం ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళ ఖర్చులు పెట్టుకుని ఎప్పుడైనా రావచ్చు. ఆ సీజన్లో మనకి మార్చి 15 నుంచి మనకి జూన్ 15 దాకా ఈ 3 నెలలు మాత్రమే మనకు జీడిపండు అవైలబుల్ ఉంటుంది. మేకే కొంత అయిపోతుంది, అక్కడక్కడ జూన్ 15 వరకు ఉంటాయి. మెయిన్ ఏప్రిల్, మేలో ఎవరైనా మనకు జీడిపండు మీద ట్రైనింగ్ కావాలంటే మనం ప్రాక్టికల్గా నేర్పిస్తాం. ఇక్కడే నేర్పిస్తారు, ఫ్రీగా నేర్పిస్తారు. వసతి ఏమైనా కల్పిస్తారు? హాస్టల్లో ఉంది. రోజుకి 50 రూపాయలు రూమ్ రెంట్ మాత్రమే. హాస్టల్లో పెట్టి ఫ్రీగా మనం వాళ్ళకు బ్యాచ్ ఫామ్ మనకు ఒక లెటర్ పెట్టేస్తే మనం ఫ్రీగా శిక్షణ మొత్తం నేర్పించి ప్రాక్టికల్గా ఏమేమి ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అన్నీ కూడా చూపిస్తాము. ఇంకా అంతకంటే ఎక్కువ మిషనరీ పెద్ద స్కేల్లో మేము ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే మనం వేరే యూనివర్సిటీకి, వేరే సంస్థలకు కూడా మనం రిఫర్ చేసి మన ద్వారా పంపిస్తాం వాళ్ళని. ఇక్కడ ట్రైనింగ్ అయిన మహిళలు సొంతంగా వాళ్ళు యూనిట్ పెట్టుకోవాలంటే దాదాపు ఎంత ఖర్చు అవ్వచ్చు వాళ్ళకి? దాని సొంతంగా యూనిట్ పెట్టుకోవాలంటే మనకి కాటేజ్ లెవెల్ ఇండస్ట్రీ నుంచి దాదాపు 2 లక్షల నుంచి మనం 15 లక్షల దాకా కూడా పెట్టుకునే ఆ కెపాసిటీని బట్టి చిన్న స్మాల్ స్కేల్లో మనం ఈవెన్ 50,000లో కూడా మనం హోమ్ స్కేల్లో కూడా 3-4 ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. క్యాషియో యాపిల్ సిరప్, పికెళ్ళు, క్యాండీ, అవి 3 సింపుల్ చేసుకోవచ్చు హోమ్ స్కేల్. ఒక 50,000 పెట్టుబడి. ఒక 50,000 పెట్టుబడితో చిన్న ఒక హైజీనిక్గా ఉండే సిస్టమ్ మనం దానికి అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏం కావాలో మనం నేర్పిస్తాము. అలా కాకుండా ఒక మా స్మాల్ స్కేల్ చిన్న తరహా ఇండస్ట్రీ కావాలంటే అంటే మనకు చిన్న బాయిలరు, స్టీమ్ జాకెట్, కెటిల్లు, కొంచెం సఫిస్టికేటెడ్గా రోజు కొంచెం మనం ఒక 500 లీటర్లు కానీ సిరప్ చేసుకుంటామంటే చిన్న తరహా యూనిట్ ఒక 5 లక్షల్లో. వీటన్నిటికి కూడా PMFME, ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ స్కీమ్ కింద 33% సబ్సిడీ కూడా ఉంది. ఆ మిషన్ కొనడానికి సబ్సిడీ తిరిగి కట్టక్కర్లేదనమాట. సపోజ్ మన 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 33,000 గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇస్తున్నారు. ఆ స్కీమ్కి కూడా నేను రాష్ట్ర లెవెల్లో నేను టెక్నికల్ ఎక్స్పర్ట్, దానికి కూడా మనం DPR మొత్తం తయారు చేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం అవన్నీ కూడా మనం దగ్గర ఉండి ఎంకరేజ్ చేస్తాం అనమాట. ఆల్రెడీ ఈ సీజన్లో ఒక 3 అప్లై చేసాము, ఒకటి ప్రాసెస్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోవచ్చు అనమాట. వచ్చే సీజన్కి వాళ్ళకి శాంక్షన్ అయిపోతుంది అనమాట. మహిళలు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఏ ఫోన్ నెంబర్ సంప్రదించాలి? మీద అడ్రస్ ఉందా ఏంటి? నా డాక్టర్ PC వెంగయ్య. నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఈవెన్ గూగుల్లో కొట్టినా కూడా తాటి పరిశోధన, పల్మనరీ రీసెర్చ్ PC వెంగయ్య అని కొట్టినా కూడా నా నెంబర్ వస్తుంది. అదర్వైజ్ మీరు కూడా డిస్ప్లే చేయవచ్చు. PC వెంగయ్య 9493128932 నెంబర్లో ఎనీ టైం కాంటాక్ట్ చేయవచ్చు. ఒకవేళ డే టైంలో మనం బిజీగా ఉన్నా మళ్ళీ ఈవినింగ్ నేనే వాళ్ళకి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసేసి ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి. అదే కాకుండా ఒకవేళ వాళ్ళే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సపోజ్ శ్రీకాకుళం వాళ్ళు మనం అడిగారు, ప్లాన్ చేసాం కానీ కుదరలేదు, వాళ్ళే మా దగ్గరకు ట్రైనింగ్ ఇవ్వమన్నా కూడా ఒక లెటర్ పెడితే మా యూనివర్సిటీకి మేమే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ పాత్రలతో ఏమేమి చేసుకోవచ్చు, నెక్స్ట్ ఏమేమి చేయాలని కూడా ఒక సెమినార్ ద్వారా వివరించి చెప్పబడింది సార్. బేసిక్గా అది కూడా చేయగలం అనమాట. ఈ విధంగా మనం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ విధానంలో ముఖ్యంగా జీడి మామిడి, అలాగే తాటి, జీరికలో మనం ఎటువంటి శిక్షణ కావాలన్నా మనం సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాము, మన దగ్గర ఇస్తాము. ప్లస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూడా మనం అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు జీడి మామిడి పండుతో మీరు ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేయడంలో శిక్షణ ఇస్తారు? మన దగ్గర ఉన్న ఈ మిషన్స్ అవైలబుల్ వాటిని బట్టి దాదాపు మనం 9 రకాల ఉత్పత్తుల్లో మనం ఇక్కడ శిక్షణ ఇస్తున్నాము. ఇవే కాకుండా మిగిలిన 30 రకాల ఉత్పత్తులు ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియో ద్వారా
చూపించి ఎక్కడెక్కడ సంస్థలు మనకి DCR పుత్తూరు, KIU త్రిశూరు, CFTR మైసూరు అక్కడ కూడా ఇంకా అధునాతనంగా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. మన దగ్గర అయితే 9 రకాల ఉత్పత్తులు ఎలా చేసుకోవాలి ప్రాక్టికల్గా చేసి చూపిస్తడం, దానికి మొత్తం సెల్ఫ్ లైఫ్, ఈవెన్ DPR కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఏం చేయాలి, ఏమేమి పర్మిషన్స్ కావాలి, అవి కూడా మొత్తం ఈ సెక్షన్లో బాగా నేర్పిస్తాం. మీరు ఇస్తారు. Yes.